నైజీరియన్ షెఫ్‌తో చేయించుకున్న స్నాక్స్‌కి సంబంధించిన వెజిటబుల్స్ కటింగ్ కానివ్వండి, వాటి యొక్క స్టఫింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను. సో, ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ఉంటుంది, చూసేయండి. ఇదొచ్చేసి కంటిన్యూషన్ వీడియో. దీంట్లో వచ్చేసి సమోసాస్‌కి, స్ప్రింగ్ రోల్స్‌కి వాటన్నిటికి షీట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అంతా ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, ఐమ్ రిహానా. వెల్కమ్ టు రిహానాస్ టాక్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో పంజాబీ సమోసాస్ కోసం ఆలూ స్టఫింగ్ కానివ్వండి, వెజ్ రోల్స్ కోసం వెజిటేబుల్స్ కటింగ్ కానివ్వండి, అండ్ ఆ స్టఫింగ్ అంతా కూడా లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో ఈ వీడియోలో చీజ్ రోల్స్కి సంబంధించిన స్టఫింగ్ చూద్దాము. ఇక్కడ చీజ్ రోల్స్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాడు. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ దాంట్లో పన్నీర్ కూడా ఇలాగ గ్రేట్ చేసి యాడ్ చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఒక్కొక్కటిగా చీజ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తను ప్రిపేర్ చేసే ఏ స్నాక్స్ అయినా సరే సగం ఫ్రై చేసైనా ఇస్తాడు, లేదు అంటే బేక్ చేసైనా ఇస్తాడు. వాటిని ప్రాపర్ వేలో మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని కానీ లేకపోతే బేక్ చేసుకొని కానీ తినచ్చు. కానీ చీజ్ రోల్స్ మాత్రం మనం ఎయిర్ ఫ్రైలో కానివ్వండి, మైక్రోవేవ్లో కానివ్వండి బేక్ చేసుకుంటే అవి బర్స్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. అందుకని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అని అయితే చెప్పాడు. ఇక్కడ ఇతను చేసే 3 డజన్స్‌కి అంటే 36 చీజ్ రోల్స్‌కి 15-20 చీజ్ స్లైసెస్ అయితే పడతాయంట. చీజ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. ఇందులో సరిపడా సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవన్నీ వేసి ఇంకా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. లైక్ షీట్స్ ప్రిపరేషన్ అంతా లేట్ అవుతుంది కదా, అప్పటిదాకా చీజ్ అన్నది మళ్ళీ మెల్ట్ అయ్యి అదంతా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. స్పైసెస్ వేసిన తర్వాత మళ్ళీ పన్నీర్ తక్కువైతే మళ్ళీ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాడు. ఇటువైపు వచ్చేసి చికెన్ సమోసాస్ కోసం ఈ స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆనియన్స్ ఫ్రై చేసేది మాత్రం లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఈ వీడియోలో మళ్ళీ వెజిటేబుల్స్ వేసి సోయా సాస్ అండ్ చికెన్ వేసి అదంతా చేశాడు. బట్ నా దగ్గర అన్ని క్లిప్స్ లేవు. వెజ్ రోల్స్కి, స్ప్రింగ్ రోల్స్కి అండ్ చికెన్ సమోసాస్కి మనకి ఒకే షీట్స్ వాడతారంట. కానీ ఆ షీట్స్నే కటింగ్ డిఫరెంట్గా చేసుకుంటే సరిపోతుందంట. కానీ పంజాబీ సమోసాస్కి మాత్రం మనం పిండి సపరేట్గా కలుపుకోవాలి. అండ్ కచోరీస్కి కూడా మనకి పిండి సపరేట్గానే కలుపుకోవాలి. ఈ షీట్స్ కోసం మనం మైదాలో కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మరీ టూ సాఫ్ట్గా కాదు, మరీ టూ హార్డ్గా కాకుండా కలుపుకోవాలంట. లైక్ హార్డ్గా కలుపుకుంటే మనకి మైదా అసలు స్ప్రెడ్ అవ్వదు కదా, అందుకని కొంచెం సాఫ్ట్గా మీడియంగానే కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముద్దలుగా సపరేట్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ కూడా కౌంట్ చేసుకుంటూ సపరేట్ చేసుకుంటున్నాడు. చికెన్ సమోసాస్కి అయితే ఒక పిండి ముద్ద నుంచి మనకి 4 వస్తాయంట. అదే స్ప్రింగ్ రోల్స్ అయితే 3 వస్తాయంట. అదే చీజ్ రోల్స్ అయితే 4 వస్తాయంట. సో తను చేసే క్వాంటిటీకి సరిపడా పిండి ముద్దల్ని ఇలా సపరేట్ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు కొన్ని టిప్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వకపోతే చాలా టైం పడుతుంది. కుకింగ్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తను ఎలా మేనేజ్ చేస్తున్నాడో నేర్చుకున్నాను నేను. ఆ పిండి ముద్దని ఒక 10-12 వరకు ఇలాగ అరేంజ్ చేసుకొని ఇంకా దాన్ని చపాతీలాగా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. కానీ చాలా స్పీడ్గా చేస్తున్నాడు, మన వల్ల అయితే కాదు అలాగా. అండ్ ఇది మైదా పిండి అవ్వడంతో మనకి ఇట్లా మనం ఎంత రోల్ చేసినప్పటికీ అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది. చపాతీని పెద్ద చపాతీలుగా ఏం రోల్ చేసుకోవట్లేదు, మీడియంగా రోల్ చేసుకొని అన్నిటిని పక్కన పెట్టేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్కి ఇంకా మళ్ళీ ఆ పిండి ముద్దలతో మళ్ళీ చపాతీలు సేమ్ అలానే చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని దాన్ని పెద్ద చపాతీలుగా మళ్ళీ రోల్ చేసుకున్నాడు.
ఇలా చేసుకున్న చపాతీస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇంక పొడి పిండిలో డస్ట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకొని మళ్ళీ చపాతీ ముద్దలతో మళ్ళీ ఇలానే చపాతీస్ ప్రిపేర్ చేసి సేమ్ డస్ట్ చేసుకొని అలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. అన్ని చపాతీస్ అయిపోయిన తర్వాత మీడియంగా రుద్దుకున్న చపాతీస్ని మళ్ళీ పెద్ద చపాతీస్గా రుద్దేసుకొని ఇలాగా ఇంకా సైడ్ బై సైడ్ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా షీట్స్ అన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మనకి ఆయిల్ పడుతుంది. ఎందుకు అంటే మనం షీట్స్ మళ్ళీ రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా రావడానికి ఇలాగా ఆయిల్ అయితే వేసుకొని అంతా బాగా అప్లై చేసుకోవాలి. మనకి ఆయిల్ అప్లై చేస్తేనే మనకి షీట్స్ అన్నవి విడిపోతాయి, లేదు అంటే అతుక్కుపోతాయి. ఇంకా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక షీట్ మీద ఒక షీట్ వేసి ఒక పెద్ద చపాతీ లాగా అయితే అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ చపాతీని మళ్ళీ రోల్ చేసుకొని ఇంకా దానికి సైజ్ పెంచేస్తే మనకి ఒక షీట్ నుంచి 4 సమోసాస్కి అట్లాగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూస్తూ ఉండండి. షీట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. దాన్ని మళ్ళీ రోల్ చేసి ఇలా పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. దీన్ని మనం పెనం మీద కాల్చినప్పుడు మనకి షీట్స్ అన్నవి సపరేట్ అయిపోతాయి, మనం ఆయిల్ వేస్తున్నాం కాబట్టి. సో ప్రాసెస్ చూడండి ఒకసారి, అర్థమవుతూ ఉంటుంది. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఈ షీట్స్ని కొంచెం వేడి తగిలేలాగా చూసుకుంటే మనకి ఒకవైపు షీట్స్ని తీసుకుంటూ మళ్ళీ ఇంకొక వైపు కాల్చుకుంటూ ఉండాలి. సో ఒకసారి చూడండి. జస్ట్ మనకి వేడి తగిలితే చాలండి, ఈజీగా ఊడొచ్చేస్తాయి షీట్స్ అన్నీ కూడా. సో వచ్చిన షీట్స్ అన్నిటిని మళ్ళీ ఇలా అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే కటింగ్ ప్రాసెస్ కోసం. సో ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎక్కువగా కాలితే షీట్స్ అప్పడల్లా అయిపోతాయి, అలాగని అసలు కాలకపోతే మనకి షీట్స్ ఇలా ఈజీగా ఊడి రావు. దగ్గరుండి జాగ్రత్తగా ఇలా షీట్స్ని కాల్చుకొని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న షీట్స్ అన్నిటినీ కౌంట్ చేసుకుంటున్నాడు. మనకి చికెన్ సమోసాస్కి, స్ప్రింగ్ రోల్స్కి అండ్ చీజ్ రోల్స్కి కటింగ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని సమోసాస్కి ఎన్ని షీట్స్ పడతాయని కౌంట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని కట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను చూపించే షీట్స్ వచ్చేసి స్ప్రింగ్ రోల్స్ కోసం. వీడియోలో చూపిస్తున్నట్టు సెంటర్లో ఒక మార్క్ చేసుకొని ఈ షీట్స్ మొత్తాన్ని 3 పోర్షన్స్గా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మనకి కరెక్ట్గా 3 పోర్షన్స్ లాగా కట్ చేసుకుంటే మనకి అన్నీ ఒకే సైజులో అవుతాయి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇలాంటివి ఈజీగా చేసేయచ్చు. ఇలా కట్ చేసుకున్న షీట్స్లోకి మనకి స్టఫింగ్ అంతా పెట్టి ఎలా ప్యాక్ చేశాడో ఇదంతా వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. దగ్గర ఉన్న వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే యాడ్ చేయగలిగాను, కానీ మీకు కంప్లీట్ షీట్స్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న షీట్స్ని పక్కన పెట్టేసి మళ్ళీ మనకి చీజ్ రోల్స్ కోసం ఇలాగైతే కట్ చేసుకోవాలి. లైక్ 4 పార్ట్స్గా చేసుకోవాలి చీజ్ రోల్స్కి. ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా మనం సెంటర్లో కట్ చేసుకుంటే మనకి 4 పీసెస్ లాగా అయిపోతాయి. ఈ 4 పీసెస్తో మనము చీజ్ రోల్స్కి అయితే రోల్ చేసుకోవచ్చు. సో ఇంకా మిగతావన్నీ కూడా ఇంకా సమోసాస్ కోసం ఒక షీట్ నుంచి మనకి 4 సమోసాస్ వస్తాయి కదా. సో షీట్స్ వచ్చేసి ఇంత మందంగా ఉండాలి. తర్వాత ఈ షీట్స్ని హాఫ్కి కట్ చేసి ఆ 2 హాఫ్స్ని ఒకదాని మీద ఒకటి వేసి మళ్ళీ దాన్ని 2 పార్ట్స్గా సపరేట్ చేస్తే మనకి 4 షీట్స్ వచ్చేస్తాయి. ఒక్కసారి ఈ షీట్స్ని ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసుకొని సమోసాస్ కానీ స్ప్రింగ్ రోల్స్ ఇవి ఏవైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కచోరీస్ కోసం మనకి చిన్న చిన్న ముద్దల లోపల స్టఫింగ్ అంతా చేసి జస్ట్ ఊరికి ప్రెస్ చేయాలి. దాని తర్వాత ట్రే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పొడి పిండితో ఇలా డస్ట్ చేసుకొని దాని మీద ఇలాగా అరేంజ్ చేసుకొని మనకి అవెన్లో బేక్ చేసుకోవాలి. లైక్ జస్ట్ హాఫ్ డన్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.